తిరుమల శ్రీవారిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ దర్శనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామం సమయంలో కూడా ఆయన స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలనేనని, ప్రజలకు అనేక రకాలైన సౌకర్యాలతో పాటు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా శక్తిని ప్రసాదించాలనేనని కూడా వెంకటేశ్వర స్వామిని ప్రార్థించానని, అలాగే చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు కూడా సుఖ సంతోషాలతో ఉంటూ రాష్ట్రాన్ని గాని దేశాన్ని గాని అభివృద్ధి చేసే శక్తిని స్వామివారు వారికి ప్రసాదించాలనేనని కూడా ఆయన కోరుకున్న పరిస్థితి. మరోపక్క రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుకు నిదర్శనమే చంద్రబాబు నాయుడు చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు కళ్లకు కట్టినట్టు కనబడుతున్నాయని కూడా పట్టాభిరామ్ అభిప్రాయపడ్డారు. నాకు తండ్రి సమానులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వామివారికి నా మొక్కు చెల్లించుకోవడం కోసం కాలినడకన తిరుమల రావడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున స్వామివారి దర్శనం చేసుకుని 10 కాలాల పాటు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించాలని, గత పాలకుల దీనిలో నుంచి కూడా బయటకు వచ్చి ఈ రోజున మళ్ళీ సుభిక్షంగా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు పయనించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొంది అన్ని సంక్షేమ ఫలాలు కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా అందించే శక్తిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుని ఆశీస్సులతో ఆ శక్తి సామర్థ్యాలు కలిగించాలని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రాన్ని చెత్తరహిత రాష్ట్రంగా స్వచ్ఛమైనటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఏదైతే మేము అనేక పనులను ప్రారంభించామో వాటన్నిటికీ కూడా స్వామివారు ఆశీస్సులు లభించే విధంగా వారిని ప్రార్థించడం జరిగింది.